మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన తర్వాత మంచు విష్ణు పూర్తిగా మారిపోయారనే టాక్ వినిపిస్తుంది. ఎంతగా అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసేంతగా మంచు వారసుడు మారిపోయారని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పేద కళాకారులను ఆదుకుంటానని, వాళ్ల కోసం ఇళయరాజా మ్యూజికల్ షో నిర్వహిస్తానని విష్ణు మా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అంతా తుస్సేనని తేలిపోయిందంటున్నారు. నోటికొచ్చిన హామీలు గుప్పించడంలో మంచువారు రాజకీయ నేతలను మించిపోయారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. తమ్ముడు మనోజ్తో పంచాయతీలో బిజీగా ఉండే విష్ణుకు పేద కళాకారుల గురించి పట్టించుకునే టైం లేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే అసలు మా ప్రెసిడెంట్ అనే విషయాన్ని కూడా విష్ణు మర్చిపోయారని మరికొందరు విమర్శిస్తున్నారు. నటుడు ఫిష్ వెంకట్ వైద్యం కోసం ఇబ్బంది పడినప్పుడు కానీ, ఆయన మరణించినప్పుడు కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కనీసం పలకరింపు, పరామర్శలు లేవు. మంచు బ్యాచ్ అంతా బిజీ మరి. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ప్రకాష్ రాజుకు మన ఆర్టిస్టుల బాధలు ఏం తెలుస్తాయని మా ఎన్నికలప్పుడు విష్ణు చేసిన కామెంట్ను విని నిజంగా ఈయన గారు ఏదో ఉద్ధరిస్తాడని అందరూ ఎదురు చూశారు. ఇక కన్నప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోనట్లే పేద కళాకారుల బాధలను కూడా విష్ణు లైట్ తీసుకుంటున్నట్లున్నారు. మరి ఇలా నిర్లక్ష్యంగా ఉంటే వచ్చే మా ఎన్నికల్లో ఇబ్బంది పడాలి కదా అనే సన్నిహితులు ప్రశ్నిస్తే వచ్చేసారి పోటీ చేస్తేనే కదా ఈ విషయాల గురించి ఆలోచించాలి. అసలు పోటీ చేయకపోతే ఎవరేమనుకున్నా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మంచు విష్ణు తెగించి సమాధానం చెబుతున్నాడట. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేనేమో. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మంచు విష్ణు ఎప్పుడైతే తను మా అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతను ఇచ్చినటువంటి హామీలు అనేవి కొన్నంత హామీలు ఇచ్చాడు. కానీ అందులో గోరంతా కూడా ఇప్పటి వరకు నిజం చేసింది లేదు. ఆయన ఆ పనులు చక్కబెట్టినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కనిపించలేదు. గతంలో ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి సందర్భంలో తను సొంత నిధులతో మా అసోసియేషన్ కు సంబంధించి సినిమా వ్యక్తులకు సంబంధించి మా అసోసియేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్ ను కట్టిస్తానటువంటి విషయాలు తెలియజేశాడు. ఆ తర్వాత ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి సహాయం చేస్తాము పేద కళాకారులకు సంబంధించి, అలాగే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉంటారో అందరికీ ఒక సహాయ నిధిని కూడా ఏర్పాటు చేసి వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారనేవి ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కేవలం ఇటు అన్నదమ్ముల మధ్య కుటుంబంలో వివాదాలు, అలాగే తను తీసినటువంటి సినిమాల మీద శ్రద్ధ చూపించాడే తప్ప ఇప్పటి వరకు కళాకారులకు తాను చేసినటువంటి సహాయానికి సంబంధించి కూడా ఎంతవరకు సాయం చేశాడంటే అంత ప్రశ్నార్థకంగా మారిందనే విషయం ఇటీవల నటుడు ఫిష్ వెంకట్ విషయంలో అదే జరిగింది. తను ఎంతో హాస్పిటల్లో ఎంతో కాలంగా చికిత్స పొందుతూ అనారోగ్యం పాలైనప్పటికీ కూడా కనీసం ఒక హీరో కావచ్చు, లేకపోతే ఒక తనతో నటించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కనీసం వెళ్లి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. చివరికి ఆర్థిక ఇబ్బందులతో అతను హాస్పిటల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా మా అసోసియేషన్ లో అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి మంచు విష్ణు ఏమాత్రం పట్టించుకోలేదు అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా వరుస విమర్శలు, వరుస వివాదాల్లో ఉండటమే తప్ప తను అధ్యక్షుడు అయిన తర్వాత తను చేస్తున్నటువంటి హామీల సంగతి గాలికి వదిలేశాడు అనేటువంటి విమర్శలు అందరి నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.